ఈరోజు మనము చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను పేస్ట్ తయారు చేసుకుంటున్నాను మసాలాసు. దానికి ఏమేమి కావాలో చూద్దాం. 1/2 స్పూన్ వేయించిన మెంతులు, 1/2 స్పూన్ మిరియాలు, ఇవి కూడా వేయించుకున్నాను. ఒక 10 గార్లిక్ తీసుకుంటున్నాను. అల్లం 2 ఇంచ్ ముక్కలు తీసుకున్నాను. కోకోనట్ ఒక చిన్న ముక్క తీసుకొని సరిపోతుంది. లవంగాలు, దాల్చిన చెక్క. లవంగాలు ఓన్లీ 2 వేస్తున్నాను. దాల్చిన చెక్క చిన్నది ఒకటి వేసుకోండి. ఆనియన్స్ 2 కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాను. 4 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. కాస్త వేడెక్కాక కరివేపాకు, పచ్చిమిర్చి 2 తీసుకున్నాను. చీలికలు చేసి వేస్తున్నాను. కాస్త వేపుకున్నాక మసాలా యాడ్ చేసుకున్నాం. పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, మసాలా ముద్ద యాడ్ చేస్తున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ధనియాల పౌడర్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. కారం 2 స్పూన్స్. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, కాస్త వేస్తున్నాను. వీటిని బాగా వేపుకుందాం. పచ్చి వాసన పోయేంత వరకు ఈ మసాలా ముద్దని బాగా వేపేసుకుందాం. వేగిపోయిందండి, పచ్చి వాసన పోయింది. కాస్త ఇలా వేయించుకోండి. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో చింతపండు రసం యాడ్ చేస్తున్నాను. 2 లెమన్ సైజ్ చింతపండు తీసుకొని రసం తీసి పెట్టుకున్నాను. సిమ్లో పెట్టుకున్నాం. వాటర్ 1 కప్ యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా ఉడకనిద్దాం. మూత పెట్టి బాగా ఉడకనిద్దాం. గ్రేవీ బాగా ఉడికిపోయిందండి, చిక్కబడింది. ఇప్పుడు ఫిష్ యాడ్ చేసుకుందాం. 1/2 కిలో ఫిష్ తీసుకున్నాను. ఉప్పు పసుపు వేసి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇలా అన్నీ పెట్టేసి మూత పెట్టి ఉడకనిస్తాం. ఒక 5-6 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. దాదాపు 8 మినిట్స్ అయింది. ఇలా అంతా ఆయిల్ అంతా పైకి తేరిపోయి ఉంటుంది. తయారైపోయిందండి. ఇలా వెడల్పాటి డిష్లో వండుకున్నారంటే ఈవెన్గా కుక్ అవుతాయి ఫిష్ ఎప్పుడు. కానీ మసాలా కూడా కొంచెం గట్టిగా వేపుకొని తక్కువ నీళ్ళు వేసి వండుకున్నారంటే తర్వాత ఫిష్ వేసాక నీళ్ళన్నీ వదులుతాయి కదా ఫిష్. మరి సాంబార్ లాగా అయిపోకుండా చూసుకోవాలి. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మీరు చేసి కమెంట్ బాక్స్లో టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. థ్యాంక్ యూ.